అందరూ ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫీవర్ వచ్చేసింది. షెడ్యూలైతే రిలీజ్ అయింది, కానీ ఓ చిన్న ట్విస్ట్. ఇది ఫుల్ షెడ్యూల్ కాదండోయ్. ప్రస్తుతానికి మార్చ్ 29 నుంచి ఏప్రిల్ 11 వరకు జరిగే మ్యాచ్ల వివరాలు మాత్రమే మన ముందు పెట్టారు. అవును కదా, చాలామందికి ఇదే డౌటొచ్చుంటుంది. ఏంటిది, సగం షెడ్యూలిచ్చి ఇలా ఊరిస్తున్నారు అని. కాని ఆగండి, దీని వెనకాల ఒక పెద్ద కారణమే ఉంది. ఆ కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ పెద్ద కారణమేంటో తెలుసా? మన దేశంలో జరగబోయే జనరల్ ఎలక్షన్స్. అవును, ఎలక్షన్స్ అంటే మాటలు కాదు కదా. సెక్యూరిటీ, లాజిస్టిక్స్, ఇలా బోలెడంశాలుంటాయి. అందుకే ఎన్నికల తేదీలు ఒకసారి ఫైనల్ అయ్యాక మిగతా షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. సరే, ఆ సంగతి పక్కన పెడితే ముందు వచ్చిన ఈ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ మీద ఓ లుక్కేద్దాం. మరి ఈ షెడ్యూల్ ఏ టీంకి అనుకూలంగా ఉంది, ఏ టీంకి కొంచెం కష్టంగా ఉండబోతోంది, ఒకసారి చూసేద్దాం. ఇక అనాలిసిస్ మొదలు పెడితే మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది డిఫెండింగ్ ఛాంపియన్స్ గురించి. అవును, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వాళ్ల షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం. వామ్మో, ఆర్సీబీ ఫ్యాన్స్కి ఈ ఫస్ట్ ఫేజ్ ఒక పండగలాంటిది. వాళ్లాడే మొదటి 3 మ్యాచ్లలో ఏకంగా 2 వాళ్ల హోమ్ గ్రౌండ్ చిన్నస్వామిలోనే. అది మామూలు మ్యాచ్లు కావు. మొదటిది టోర్నమెంట్ ఓపెనరే, సన్ రైజర్స్తో. ఇక రెండోది ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైవల్రీ, చెన్నై సూపర్ కింగ్స్తో. ఆలోచించండి, సొంత గ్రౌండ్లో ఫ్యాన్స్ మధ్య ఈ 2 హై వోల్టేజ్ మ్యాచ్లు ఆడటమంటే మాటలా? ఇది వాళ్లకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే, దీన్నే మనం సదరన్ డెర్బీ అని పిలుస్తాం. అంటే సౌత్ ఇండియా జట్ల మధ్య జరిగే ఒక మహాసంగ్రామమన్నమాట. మామూలుగా అయితే ఈ మ్యాచ్ కోసం టూర్నమెంట్ మధ్య వరకు వెయిట్ చేయాలి. కానీ ఈసారి చూడండి, రెండో గేమ్కే వచ్చేసింది, అది కూడా బెంగళూరులో. ఇక ఫ్యాన్స్కి ఇంతకంటే కిక్కిచ్చే విషయమేముంటుంది చెప్పండి? సరే, ఇందాక మనం ఎలక్షన్స్ గురించి అనుకున్నాం కదా, ఇప్పుడు దాని ప్రభావం షెడ్యూల్ మీద ఎలా పడిందో చూద్దాం. ఈ ఎలక్షన్స్ వల్ల కొన్ని జట్లకు బాగా కలిసొస్తే మరికొన్నింటికి కాస్త దెబ్బ పడింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఈ 2 జట్లు వాళ్ల హోమ్ గ్రౌండ్లో 3 మ్యాచ్లు ఆడేస్తున్నాయి. అంటే ఫుల్ హోమ్ అడ్వాంటేజ్ అనమాట. సొంత ఫ్యాన్స్ మధ్య ఆడటమంటే వచ్చే బూస్టే వేరు. కానీ మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ పరిస్థితి చూడండి. పాపం, వీళ్లు ఏకంగా 3 మ్యాచ్లు బయట ఆడాలి. ఇది ఖచ్చితంగా వాళ్లకు ఒక పెద్ద ఛాలెంజ్. మరి ఈ తేడాకి కారణమేంటి? చాలా సింపుల్, ఎన్నికలే. ఉదాహరణకు కోల్కతాలో ఎలక్షన్స్ షెడ్యూల్ దృష్ట్యా కేకేఆర్ హోమ్ మ్యాచ్లను వీలైనంత త్వరగా ముగించేలా ప్లాన్ చేశారు. ఈ చిన్న మార్పే సన్ రైజర్స్ లాంటి జట్ల షెడ్యూల్ను కొంచెం టైట్ చేసేసింది. ఓకే, ఇప్పుడు కొన్ని మిగతా ఇంపార్టెంట్ టీమ్స్ షెడ్యూల్స్ ఎలా ఉన్నాయో ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా సన్ రైజర్స్, వాళ్ల పరిస్థితి గురించి మాట్లాడుకోవాలి. మొదటి 4 గేమ్లు తీసుకుంటే అందులో 3 అవే మ్యాచ్లు. ఇది చాలా చాలా టఫ్ స్టార్ట్ అని చెప్పాలి. ఈ అవే మ్యాచ్లు కూడా మామూలు టీమ్స్తో కావు. ఆర్సీబీతో బెంగళూరులో, కేకేఆర్తో కోల్కతాలో, 2 బలమైన జట్లే. ఇక వాళ్లకున్న ఒకే ఒక్క హోమ్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్తో. లాస్ట్ సీజన్లో ఈ 2 టీమ్స్ మధ్య ఏం జరిగిందో అందరికీ గుర్తుంది కదా. కాబట్టి ఈసారి కూడా ఆ మ్యాచ్ ఫుల్ హీటెక్కడం గ్యారంటీ. ఇక ముంబై ఇండియన్స్ విషయానికొస్తే వాళ్లక్కూడా హోమ్ గ్రౌండ్లో 2 బ్లాక్ బస్టర్ మ్యాచ్లున్నాయి. వాంఖడే స్టేడియంలో ఒకటి కేకేఆర్తో, ఇంకోటి ఆర్సీబీతో. ఈ 2 మ్యాచ్లు ముంబై ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాంటివే. మనం ముందే అనుకున్నాం కదా, కేకేఆర్కి ఈ షెడ్యూల్ బాగా కలిసొచ్చిందని. ముంబైతో ఒక అవే మ్యాచ్ ఆడేశాక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3 హోమ్ మ్యాచ్లు, అది కూడా వాళ్లడ్డా ఈడెన్ గార్డెన్స్లో. వరుసగా అక్కడ ఆడటం వాళ్ళకి చాలా పెద్ద బలం. ఇక చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ చూస్తే మరీ కష్టంగానూ లేదు, మరీ ఈజీగానూ లేదు. ఒక బ్యాలెన్స్డ్గా ఉంది. 2 హోమ్, 2 అవే. కానీ అందరి చూపు మాత్రం ఏప్రిల్ 5వ తేదీ మీదే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆర్సీబీతో చిన్నస్వామిలో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. సరే, ఈ హోమ్ అడ్వాంటేజ్, అవే ఛాలెంజ్ ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ ఇది చాలా పెద్ద టోర్నమెంట్. కేవలం మొదటి కొన్ని మ్యాచ్ల మీదే ఆధారపడి మనం ఒక అంచనాకి వచ్చేయొచ్చా? దీని ప్రభావం లాంగ్ రన్లో ఎలా ఉంటుంది? స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉందని ఎస్ఆర్హెచ్, గుజరాత్ ఫ్యాన్స్ పెద్దగా వరీ అవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది ఐపీఎల్. ఇక్కడ ఒక మ్యాచ్తో సీన్ మారిపోతుంది. ఇంకోలా ఆలోచిస్తే
టోర్నమెంట్ సెకండ్ హాఫ్లో అంటే ప్లే ఆఫ్స్ రేస్ చాలా టైట్గా ఉన్నప్పుడు అప్పుడు ఎక్కువ హోమ్ మ్యాచ్లుండటం వీళ్ళకొక వరంగా మారే అవకాశం కూడా ఉంది కదా. మరి ఈ అనూహ్యమైన మొదటి దశలో ఏ జట్టు సత్తా చాటుతుంది? ఎవరు ఈ షెడ్యూల్ను తమకు అనుకూలంగా మార్చుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు త్వరలోనే తెలుస్తుంది. పూర్తి షెడ్యూల్ రాగానే దానిపై కూడా ఒక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.